యాక్టివ్ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఇందులో పాల్గొంటారు. వాళ్ళ ఆస్తి వివరాలు కానీ, వాళ్ళు ఏం చేస్తున్నారు కానీ అవేవి ఉండవు. అండ్ మీరు ఇక్కడ కావాలి, తెలంగాణలోనే కావాలి అనుకుంటే ఇక్కడే స్కాన్ చేయించుకోండి. కేసు అక్కడ కావాలంటే అక్కడే చెప్పండి. కాకపోతే మేము షిఫ్టెడ్ కింద మేము పెట్టేస్తాం అన్నమాట. తెలంగాణ వ్యాప్తంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ వేగంగా జరుగుతోంది. మనం హైదరాబాద్లో చూస్తున్నాము. ఇక్కడ ఏ విధంగా ప్రక్రియలో భాగంగా అక్కడ ఓటర్లను కలవడం, ఇంటి దగ్గర ఏ విధంగా వాళ్ళ దగ్గర నుంచి వివరాలు సేకరిస్తున్నారు, ఓటర్ లిస్ట్ ఆధారంగా ఓటుని ఏ విధంగా మ్యాపింగ్ చేస్తున్నా కూడా మనం చూడవచ్చు. ఒకసారి మాట్లాడదాం. ఇక్కడ బిఎల్ఓల పైన ఇన్ఛార్జ్ మనతో పాటు ఉన్నారు సందీప్ గారు. సందీప్ గారు, ఒకసారి ప్రక్రియ ఎలా జరుగుతుంది, ఎప్పటి నుంచి మొదలైంది? నా ప్రధాన ప్రశ్న, ఎందుకు ఈ ప్రక్రియ, దీనివల్ల ఏం జరుగుతుంది, ఎలాంటి మార్పులు వస్తాయి? ఇప్పుడు ఏంటంటే ప్రతి రాష్ట్రంలో మనకు ఓటింగ్ జరిగినప్పుడు పర్సంటేజ్ అని వస్తుంది. ఆ పర్సంటేజ్ అనేది ఎప్పుడు 100% ఉండదు, తక్కువ ఉంటుంది. దానికి మెయిన్ రీజన్స్ ఏంది? ఎక్స్ట్రా ఓటర్స్ అనేటోళ్ళు ఉండరు, అదే షిఫ్ట్ అయిపోయో, డబల్ ఓట్స్, డెత్ అయిపోయో అలాంటివి ఉంటాయి. సో అలాంటివి ఏం లేకుండా ఫస్ట్ ఓటర్స్ వెరిఫికేషన్ చేస్తున్నాం అనమాట. దానివల్ల ఏంటంటే మనకు ఓటింగ్ పర్సంటేజ్ పెరుగుతుంది, అదొకటి. ఇంకొకటి రియల్గా యాక్టివ్ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఇందులో పాల్గొంటారు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు డెత్ అయిపోయిన వాళ్ళకి మనకి ఇన్ఫర్మేషన్ మళ్ళీ వస్తలేదు. షిఫ్టెడ్ అయిన వాళ్ళు చెప్పట్లేరు. కొన్ని చోట్ల ఏంటంటే డబల్ ఓట్స్ ఉంటున్నాయి కదా, సో అలాంటివి ఏం జరగకుండా మనం ఇది కంటిన్యూ చేస్తున్నాం అనమాట ఎస్ఐఆర్ ప్రోగ్రామ్. ఈ ఎస్ఐఆర్ ప్రోగ్రామ్ పూర్తయితే ఒక్క వ్యక్తికి ఒక్క ఓటే ఉంటుందా పక్కగా? ఆల్ ఓవర్ ఇండియాలో ఒక వ్యక్తికి ఒకటే ఓటు ఉంటుంది. అంటే ఇక దొంగ ఓట్లు కానీ ఎన్నికల్లో ఏదైతే ఇవన్నీ ఒక్కసారి ఓట్లు వేసిన వాళ్ళు మళ్ళీ ఓట్లు వేయడం, ఈ పరిస్థితులు ఉండవంటారా? అలాంటివి ఉండవండి. ఎందుకంటే మేము ఫామ్ ఇస్తాము, అది యాక్టివ్ మెంబరు ఫిల్అప్ చేసి మళ్ళీ మాకు ఇవ్వాలి, మేము వెరిఫై చేస్తాము. దాన్ని మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ కానీ, ఇంతకుముందు ఉండేట వాళ్ళతో, వాళ్ళ యాన్సిస్టర్స్ కానీ వాళ్ళతో మనం దాన్ని లింకప్ చేస్తాం అనమాట. సో అలాంటి వల్ల మనకి ఇల్లీగల్ అన్ఆథరైజ్డ్ ఓట్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా పోతాయి. జలుబు, తలనొప్పి, ఒళ్ళు నొప్పుల నుంచి ఉపశమనం శాస్త్రీ బామ్. జలుబు, తలనొప్పి, ఒళ్ళు నొప్పుల నుండి ఉపశమనం శాస్త్రీ బామ్ ఇప్పుడు ₹5 ప్యాక్ లో కూడా. సందీప్ గారు, మీ అండర్లో ఎంతమంది బిఎల్ఓలు పనిచేస్తారు? వాళ్ళు రోజుకి ఎంతమందిని కలుస్తుంటారు? ఎలా ఉంటుంది చెప్పండి. మీ రోజు ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ ఎలా జరుగుతుంది, ఎలా ఉంటుంది ప్రాసెస్? యాక్చువల్లీ ఇప్పుడు నా అండర్లో 10 మెంబర్స్ ఉన్నారు, బిఎల్ఓస్ 10 మెంబర్స్ ఉన్నారు. స్టార్టింగ్లో కొంచెం స్లోగా జరిగింది, కానీ ఇప్పుడు కొంచెం వాళ్ళు తెలిసిందనమాట ఎలా చేయాలని చెప్పేసి. ఇప్పుడు కొంచెం ఫాస్ట్గానే అవుతుంది. వాళ్ళ ఓటర్స్ని ఏంటంటే మేము యావరేజ్గా డివైడ్ చేసాం. యావరేజ్ ఓటర్స్ 1400 ఉంటే దాన్ని మనం 7 డేస్లో ఎంత చేయవచ్చు, 8 డేస్లో ఎంత చేయవచ్చు అనే టైప్లో. 7 డేస్ కానీ అనుకుంటే రోజుకు 200 అని చెప్పేసి మేము టార్గెట్ పెట్టుకున్నా, అది 100 to 150 అయితే డెఫినెట్గా అవుతుంది. సో ఆ విధంగా మేము చేస్తున్నాం అనమాట. చాలా అనుమానాలు ఉన్నాయి, సందేహాలు ఉన్నాయి, విమర్శలు ఉన్నాయి ఎస్ఐఆర్ ప్రక్రియ మీద. ఈ ఎస్ఐఆర్ ప్రాసెస్లో భాగంగా మీరు ఒక ఓటర్ని ఒక ఇంటికి వెళ్ళి కలిసినప్పుడు ముందుగా వాళ్ళతో ఏం మాట్లాడతారు, వాళ్ళకి ఏం ఫామ్ ఇస్తారు, అందులో ఏముంటాయి, మీరు వాళ్ళు ఏం అడుగుతారు, అది కొంచెం అర్థమయ్యేలా చెప్పండి ఒకసారి. ఫస్ట్ ఇంటికి వెళ్ళగానే మనం ఎన్యుమరేషన్ ఫామ్ ఏదైతే ఉందో ఆ ఓటర్కి ఇస్తామన్నమాట. ఇచ్చి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అందులో మనకు పార్ట్ A, B, C అని ఉంటాయి. అవి ఏంటంటే ప్రజెంట్ ఎన్యుమరేషన్ ఫామ్ పైన వాళ్ళ ఫోటో అండ్ మనకు క్యూఆర్ కోడ్ ఉంటుంది. సో ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి వాళ్ళకి ఇస్తాం. రిటర్న్ తీసుకునేటప్పుడు కూడా స్కాన్ చేసి మేము తీసుకుంటాం. అందులో డీటెయిల్స్ ఏంటంటే మనకు పార్ట్ A, B అనేది వాళ్ళ 2002 ఓట్, వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ సెల్ఫ్ కానీ ఉంటాయో అవి ఫిలప్ చేయాలి. అవి ఫిలప్ చేసి మాకు ఇవ్వాలి. అవి రిటర్న్ మా దగ్గరకు వస్తేనే మనం ఓట్ అనేది కౌంట్లోకి తీసుకుంటాం అనమాట. సో ప్రజలు ఏంటంటే కొంతమంది ఇది తెలుగులో ఉంది, ఇంగ్లీష్ అండ్ హిందీలో లేదు అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు ఇంగ్లీష్ అంటే అడుగుతున్నారంటే వాళ్ళు కొంచెం ఎడ్యుకేటెడ్ అయ్యి ఉంటారు. సో వాళ్ళు గూగుల్ లెన్స్లో మనకి ఇది దాన్ని ఇంగ్లీష్లో కన్వర్ట్ చేసి అయినా సరే రాయొచ్చు. అండ్ పీపుల్ హూ ఆర్ మోర్ ఎడ్యుకేటెడ్ అండ్ ఇక్కడ ప్రజెంట్ మేము అవైలబుల్ లేము అనుకునేటోళ్ళు ఆన్లైన్ ఎన్యుమరేషన్ ఫామ్ కూడా ఇచ్చాము. అది ఫిలప్ చేస్తే డైరెక్ట్ బిఎల్ఓ ఎవరైతే ఉంటారో కన్సర్న్డ్ వాళ్ళ లాగిన్లోకి వెళ్ళిపోతారు. వాళ్ళు దాన్ని బట్టి వెరిఫై చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు ఏ ప్రశ్నలకి సమాధానం చెప్పాల్సి ఉంటుంది? ఏదైనా స్కిప్ చేసే అవకాశాలు ఉంటాయా? కొన్ని వివరాలు దాచే అవకాశం ఉంటుందా? ఏముంటాయి ప్రశ్నలు ప్రధానంగా అంటే మామూలు జనరల్ డీటెయిల్సే ఇస్తామన్నమాట. ఇంకోటి ఆ జనరల్ డీటెయిల్స్లో మనకు ఆధార్ అనేది మ్యాండేటరీ కాదు, అందులో మనకు మెన్షన్ చేసి ఉంటుంది. అండ్ వాళ్ళ ఫాదర్స్ అండ్ ఇంకెవరైనా భాగస్వామి ఉంటారు కదా, వాళ్ళ పార్ట్నర్స్ది కూడా వాళ్ళది అడుగుతారు ఓటర్ ఐడి. అది రాయకపోయినా పర్లేదు, కానీ మెయిన్ ఏంటంటే వాళ్ళ జనరల్ డీటెయిల్స్ అయితే డెఫినెట్గా ఫిల్ చేయాలి. దాంతోపాటు ఆ 2002
ఎవరైతే లింకప్ చేయాలనుకుంటున్నారో అది మాత్రం డెఫినెట్గా ఉండాలి. అంటే ప్రధానంగా ఆస్తి వివరాలు కానీ ఇవన్నీ, లేదంటే మీకు ఎన్ని వాహనాలు ఉన్నాయి, లేదా ఇంట్లో ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఎవరు ఎంత సంపాదిస్తున్నారు, ఈ వివరాలు కూడా చెప్పాల్సి ఉంటుందా దీంట్లో భాగంగా? అలాంటివి ఏవి ఉండదండి. వాళ్ళ జనరల్ డీటెయిల్స్, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, పేరు, ఐ మీన్ వాళ్ళ ఇంకా మామూలు డీటెయిల్స్ ఉంటాయి కదా, జనరల్ డీటెయిల్స్ అవే ఉంటాయి తప్ప వాళ్ళ ఆస్తి వివరాలు కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు కానీ అవేవి ఉండవు మనకి ఇందులో. ఇన్కమ్ ట్యాక్స్ ఎంత కడుతున్నారు ఇవన్నీ ఏవి అక్కర్లేదు. అలాంటివి ఏం అక్కర్లేదు. జస్ట్ వాళ్ళ ఓటర్ కార్డులో ఉండే డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో అవే ఫిల్అప్ చేయాలి అంతే, దానికంటే ఎక్కువ ఇంకేం లేదు. కానీ వాళ్ళు ప్రజెంట్ ఫోటో పెట్టాలి అండ్ సైన్ పెట్టాలి. సైన్ చేసి మాకు ఇవ్వాలి. ఇన్ కేస్ వాళ్ళు సైన్ చేయలేకపోతే అది మేము కన్సిడరేషన్కి తీసుకోమన్నమాట. ఇప్పుడు ఏం జరుగుతుందండి? ఇప్పుడు వెంటనే ఫామ్ ఇచ్చి ఫిల్ చేసి తీసుకుంటున్నారా, లేదా ఫామ్ మాత్రమే ఇస్తున్నారా? ఇప్పుడు ఏం చేస్తున్నారండి? ఫస్ట్ 1 వీక్ ఏంటంటే మేము ఓన్లీ డిస్ట్రిబ్యూషన్ వరకు పెట్టుకున్నాం ప్రోగ్రామ్. దాని తర్వాత మళ్ళీ అవి కలెక్ట్ చేసుకొని దాన్ని మేము ఆన్లైన్ చేస్తామన్నమాట. సో ఇప్పుడు ఒకటేసారి ఇచ్చి అప్పటికప్పుడే ఫామ్ ఫిల్అప్ చేయమని చెప్పేసి అంటే టైం అనేది సరిపోదు మనకి డిస్ట్రిబ్యూషన్కి, ఎందుకంటే అంతమంది ఓటర్స్ని మనం తక్కువ టైంలో కవర్ చేయలేం. సో ఫస్ట్ డిస్ట్రిబ్యూషన్ ఇచ్చేసి దాని తర్వాత మళ్ళీ కలెక్ట్ చేసుకుంటున్నాం. మనకు ఎన్యుమరేషన్ ఫామ్ మీద పైన ఎవరైతే బిఎల్ఓస్ ఉంటారో వాళ్ళ మొబైల్ నెంబర్ ఉంటుంది. ఫామ్ ఫిల్అప్ చేశాక వాళ్ళు కాల్ చేసినా వాళ్ళు వచ్చి కలెక్ట్ చేసుకుంటారు. ఓకే. ఎన్ని ఫామ్స్ ఇస్తారండి? అవి అందులో ఏ వివరాలు ఉంటాయి? అంటే దీంతో పాటు ఏదైనా ఆధార్కి సంబంధించిన జిరాక్స్లు కానీ, ఓటర్ ఐడి జిరాక్స్లు కానీ ఏమైనా జత చేయాలా? అది దాని గురించి చెప్పండి. ఎలాంటి జిరాక్స్ కూడా అవసరం లేదు. ఇఫ్ దే వాంట్ టు పెట్టాలనుకుంటే వాళ్ళు పెట్టవచ్చు, పర్లేదు. కానీ మనమైతే ప్రజెంట్ ఎలాంటి జిరాక్స్లు కానీ అడగట్లేము. ఇంకొక డౌట్ వస్తుంది చాలామందికి. ఇక్కడ ఏపీలో ఓటు హక్కు ఉన్న వాళ్ళు ఇక్కడ అనేక మంది హైదరాబాద్లో ఉంటారు. అదేవిధంగా ఇక్కడ హైదరాబాద్లో ఓటు హక్కు ఉన్న వాళ్ళు, అదేవిధంగా తెలంగాణ జిల్లాల్లో ఉన్న వాళ్ళు ఓటు హక్కు ఇక్కడ ఉంటూ ఉంటారు. ఇలా కొంతమందికి 2 చోట్ల ఓట్లు ఉన్న వాళ్ళు ఉంటారు. ఇలా 2 చోట్ల ఏపీ తెలంగాణలో 2 చోట్ల ఓట్లు ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? అక్కడ ఏం జరుగుతుంది? మ్యాపింగ్ ఎలా చేస్తారు? ఫస్ట్ మేము అది అడుగుతున్నాము ఇచ్చేటప్పుడు ఫాము ఏంటంటే మీకు ఓట్ ఎన్ని చోట్ల ఉంది, ఇక్కడ ఉందా, ఇంకో చోట కూడా ఉందా. ఇన్ కేస్ ఇది ఫిల్అప్ చేసి మాకు ఇచ్చాక ఫస్ట్ స్కానింగ్ ఎక్కడైతే జరుగుతుందో క్యూఆర్ కోడ్ వైల్ ఫిల్లింగ్ ద ఫామ్, అదే ఓట్ కన్సిడరేషన్లో ఉంటుంది. ఇంకోటి ఏదైతే ఉందో దాన్ని మనకు సిస్టమ్ తీసుకోదు. సో దాని గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ మీరు ఇక్కడ కావాలి, తెలంగాణలోనే కావాలి అనుకుంటే ఇక్కడే స్కాన్ చేయించుకోండి. కేసు అక్కడ కావాలంటే అక్కడే చెప్పండి. కాకపోతే మేము షిఫ్టెడ్ కింద మేము పెట్టేస్తాం అనమాట. షిఫ్టెడ్ కింద పెట్టేస్తే అది మేము అన్కలెక్టబుల్ కిందకి వస్తుంది. సో వాళ్ళు ఆల్రెడీ ఎక్కడైతే ఫస్ట్ స్కానింగ్ అయిందో అదే ఓట్ కన్సిడరేషన్లో ఉంటుంది. ఇప్పటికే దాదాపు సందీప్ గారు ఒక 5-6 రోజులు అవస్తుంది, 5 రోజుల దాకా అయింది. మీకు గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళినప్పుడు క్షేత్రస్థాయిలో ప్రక్రియలో ఎలాంటి సవాళ్ళు ఎదురవుతున్నాయి? మిమ్మల్ని ఏమంటున్నారు వాళ్ళు? ఎలా ఉంది, సహకరిస్తున్నారా? అది చెప్పండి ఒకసారి. పబ్లిక్ ఏంటంటే ఫస్ట్ సహకరిస్తున్నారు చాలా వరకు, ఎందుకంటే కొంతమందికి ఐడియా ఉంది. ఐడియా లేని వాళ్ళకి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అసలు ఎందుకు ఇది అని చెప్పేసి. కొంతమంది ఏంటంటే ఇది ఓటర్ లిస్టా అని చెప్పేసి అడుగుతున్నారు. లేదు, ఇది ఓటర్ వెరిఫికేషన్. వాళ్ళు యాక్టివ్గా ఉన్నారా లేరా అని చెప్పేసి వెరిఫికేషనే ఈ ప్రోగ్రామ్ అనమాట. అంటే యాక్టివ్గా లేని ఓట్లని తొలగించేసి యాక్టివ్గా ఉన్న ఓట్లు ఏవైతే ఉన్నాయో అవే రాబోయే ఎన్నికల్లో ఓటు వేసే హక్కు వాళ్ళకు ఉంటుంది అంటున్నారు ప్రధానంగా. మీరు ఇచ్చే ఫామ్స్ ఎన్ని ఫామ్స్ ఉంటాయండి సుమారుగా మీ దగ్గర ఉన్నవి? పర్ పర్సన్కి ఒక్క ఓటుకి 2 ఫామ్స్ ఇస్తాం. ఆ 2 ఫామ్స్లో ఒకటి ఫిల్అప్ చేసి మాకు ఇస్తారు, ఒకటి వాళ్ళే యాజ్ ఎన్ అక్నాలెడ్జ్మెంట్ వాళ్ళ దగ్గర ఉంచుతారు. ఎందుకంటే ఇప్పుడు ఓటు అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి కొంతమంది ఫామ్లు ఇవ్వకుండానే మేము ఇచ్చామని చెప్పేసి అని ఉండొచ్చు, ఇంకేమైనా జరగవచ్చు. సో అందుకని చెప్పేసి మేము ఇవి 2 ఫామ్స్ ఇస్తున్నాం అనమాట. సో ఒకటి మీ దగ్గర ఉంచండి, 2 ఫిల్అప్ చేసి ఇంకొకటి మేము తీసుకుంటాం. సందీప్ గారు ఒకసారి అందులో వివరాలు మాకు కనపడక్కర్లేదు, కొంచెం దూరంగా 2 ఫామ్స్ చూపించగలుగుతారు? అంటే మామూలుగా చూపించకూడదు మేము, మీరు మామూలుగా అర్థం చేసుకోండి. పార్ట్ ఏ, బి, సి అని చెప్పేసి ఉంటుంది మనకు. ఫస్ట్ పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి. పార్ట్ ఏలో ఏంటంటే సెల్ఫ్ పైన డీటెయిల్స్ ఏవైతే ఉందో వాళ్ళకి సెల్ఫ్గా 2002లో ఓట్ ఉంటే వాళ్ళు ఫిల్అప్ చేయండి. పార్ట్ బిలో ఏంటంటే ఇన్ కేస్ వాళ్ళకి సెల్ఫ్ లేకుంటే వాళ్ళ మదర్, ఫాదర్, గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళది మాత్రమే. మళ్ళీ మామ, హస్బెండ్ అలాంటివి ఏం పెట్టకండి. ఓన్లీ వాళ్ళ పేరెంట్స్ సెల్ఫ్ వాళ్ళవి మాత్రమే పెట్టాలి. ఇంకా పెళ్ళైన వాళ్ళు ఉంటారు, కొత్తగా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇది మీ మామ హస్బెండ్ది పెట్టవచ్చా అని చెప్పేసి అడుగుతుంటారు. సో అలాంటివి ఏం చేయకూడదు. వాళ్ళ సెల్ఫ్ వాళ్ళ పేరెంట్స్ మాత్రమే పెట్టాలి. అందరికీ సందేహాలు ఉంటాయి. ఈ ప్రక్రియకి సంబంధించి స్థానికంగా ఉండే పొలిటీషియన్స్ ప్రభావం కానీ, వాళ్ళు వచ్చి ఎవరైనా మార్పులు చేర్పులు చేయడం కానీ, ఓట్లు వద్దనుకుంటే వాళ్ళకి నచ్చని ఓట్లు తొలగించే అవకాశాలు కానీ, మిమ్మల్ని ప్రభావితం చేసి వీళ్ళ ఓట్లు తీసేయండి అని చెప్పే పరిస్థితులు ఏమన్నా ఇందులో ఏమైనా ఉంటాయా, అవకాశాలు ఉంటాయా?
బూత్ లెవెల్ ఆఫీసర్స్కి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. వాళ్ళు ఎన్యుమరేషన్ ఫామ్స్ ఎవరైతే బయట నుంచి పార్టీ నుండి వస్తారో బిఎల్ఎస్ కానీ ఇంకెవరైనా కానీ ఫామ్స్ అనేది వాళ్ళకి ఇవ్వం మేము. జస్ట్ వాళ్ళు ఏంటంటే ఐడెంటిఫై చేయనికి ఓటర్ని ఈ ఇంట్లో ఉంటారు అని చూపించే వరకే ఉంటుంది. వాళ్ళు మా దగ్గరికి అలా రావట్లేరు, మేము అది ఎంకరేజ్ చేయట్లేము. ఓన్లీ ఫర్ ఓటర్ వెరిఫికేషన్కి మాత్రం ఇల్లు ఎక్కడుందో ఐడెంటిఫై చేయడానికి మాత్రం యూజ్ చేస్తాం. మీరు ఈ మధ్య వార్తలు చూస్తే ఒక సంఘటన, ఆ లిస్ట్లో పేరు లేదు, మీరు వెరిఫికేషన్ కోసం వెళ్ళినప్పుడు తన పేరు లేదు ఓటర్ లిస్టులో చూపించట్లేదని ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్టుగా తాజాగా వార్తలు వచ్చినాయి. అలాంటి పరిస్థితులు ఉంటాయా? ఒకవేళ ఆ లిస్టులో పేరే కనిపించలేదు అనుకోండి, మీరు అలాంటి పరిస్థితుల్లో ఏం చేస్తూ ఉంటారు? అతనికి ఓటు ఉంది, మీ లిస్టులో పేరు కనిపించిన పరిస్థితుల్లో ఏం చేయాలి అతను, మీరేం చెప్తారు? యాక్చువల్లీ అలాంటి పరిస్థితి అయితే మాకు ప్రజెంట్ ఫీల్డ్లో అలాంటివి రాలేదు. కానీ ఇన్ కేస్ అలాంటి ఓట్ లేదు అని చెప్పేసి అంటే దగ్గరలో ఉన్న అన్ని పిఎస్లో చెక్ చేపిస్తాం, లేదా ఆన్లైన్లో కూడా చెక్ చేసుకోవచ్చు. వాళ్ళ పిఎస్ డీటెయిల్స్ అవన్నీ వస్తాయి. సరే ఎక్కడ లేదు అని చెప్పేసి అంటే ఫామ్ 6 ఇచ్చి కొత్తది అప్లై చేపిస్తాం. టైమింగ్ ఎలా ఉంటుందంటే ఏ టైం నుంచి ఏ టైం వరకు కూడా ఈ మ్యాపింగ్ ప్రక్రియ జరుగుతుంది? అది ఒక రోజులో ఎంతమందికి చేస్తున్నారు యావరేజ్గా మీ దగ్గర ఉన్న టీం? వెరిఫికేషన్ యావరేజ్గా ఒక 100 to 150 వరకు అయితే చేస్తున్నారు పర్ డే. టైమింగ్ ఎలా ఉంటుంది? మార్నింగ్ 8కి స్టార్ట్ అవుతుందండి వీళ్ళకి, ఈవినింగ్ 6 వరకు చేస్తున్నారు. కొంతమంది ఇంకెక్కువ కూడా చేస్తున్నారు, మాకు తొందరగా అంటే ఇంప్రూవ్మెంట్ కావాలి అని చెప్పేసి, లేకపోతే వాళ్ళకు ఉన్న టార్గెట్ వాళ్ళు తొందరగా చేయడం కోసం బాగా కష్టపడుతున్నారు. నెక్స్ట్ మంత్ 25th వరకు ఇచ్చినట్టున్నారు. అప్పట్లోపు అవుతుందని అనిపిస్తుందా? ఇంకా సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయా మీరు చూస్తున్నారు? మనకి డేట్ ఇచ్చారు కాబట్టి మ్యాక్సిమం అప్పటి వరకు కంప్లీట్ చేయడానికే మేము చూస్తాం. ఫైనల్గా మీరు మొత్తం ఓవరాల్గా బిఎల్ఓస్ని సూపర్వైజ్ చేస్తున్నారు, మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఒక అవేర్నెస్ రావాలంటే పబ్లిక్కి ఇందులో ఎలాంటి అనుమానాలు లేకుండా అందరూ సహకరించాలనే విషయంలో మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఫామ్ ఫిల్లింగ్లో చాలామందికి డౌట్స్ ఉన్నాయి, కానీ దానికి ఏంటంటే ఆన్లైన్లో మనకు చాలా వరకు డేటా అవైలబుల్ ఉంది, ఎలా ఫిల్అప్ చేయాలి ఏంది అని చాలా వీడియోస్ కూడా ఉన్నాయి. ఒకసారి వాటి గురించి చూడండి, ఎలా ఫిల్అప్ చేయాలని చెప్పేసి. ఎందుకంటే ఫామ్ ఫిల్లింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఇది మా దగ్గరికి రిటర్న్ రావాలి. చాలామంది ఇది పెట్టుకొని వాళ్ళ దగ్గర ఉంచుకుంటే అది కౌంట్ రాదు, రిటర్న్ మా దగ్గరికి రావాలి. కాబట్టి ఫామ్ ఫిల్లింగ్లో ఫస్ట్ వచ్చే బిఎల్ఓని అడగండి, డౌట్స్ ఏదున్నా సరే వాళ్ళు చెప్తారు. లేదు అని చెప్పేసి అనుకుంటే ఆన్లైన్లో కూడా మీకు డేటా అవైలబుల్ ఉంటుంది. లేదా మళ్ళీ వీళ్ళు కలెక్షన్కి వచ్చినప్పుడు ఫామ్స్ని మళ్ళీ కలెక్ట్ చేసుకునేటప్పుడు వాళ్ళకి అని చెప్పి దగ్గర ఉండేది సరే చెప్పించుకో. ఫైనల్గా ఈ ప్రశ్నతో ముగిద్దాం. మ్యాపింగ్ అనేది ప్రధానంగా ఇక్కడ కీలకంగా మారిన అంశం. ఈ మ్యాపింగ్ అనేది ఎలా జరుగుతుందండి? ఆ ప్రాసెస్ వీళ్ళ దగ్గర మీరు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఫామ్ తీసుకుంటారు, మ్యాపింగ్ ఎలా చేస్తారు? ఏ విధంగా ఆధార్ కార్డుతో లింక్ అయి ఉంటుందా, లేదంటే ఆధార్ కార్డుకి సంబంధం లేకుండా ఒక్క ఓటుగా ఎలా తేలుతుందా? మ్యాపింగ్ గురించి బ్రీఫ్గా చెప్పండి, అర్థమయ్యేలాగా. మ్యాపింగ్ అనేది ఆధార్ కార్డుకి ఏం సంబంధం లేదండి. మనం ఏంటంటే వాళ్ళ ప్రీవియస్ ఉన్న ఓటర్స్ ఏవైతే ఉన్నారో ఎప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నారు అని చెప్పేసి ప్రూఫ్స్ ఉంటాయి కదా, దాని పరంగానే తీసుకుంటున్నాం. 2002లో సెల్ఫ్ ఉండేటోళ్ళు వాళ్ళకి ఓటు ఉంటే వాళ్ళది, లేదా వాళ్ళ పేరెంట్స్ది, లేకుంటే 1987 కంటే ముందు పుట్టిన వాళ్ళది ఏంటంటే సెల్ఫ్ డిక్లరేషన్ ఆన్ ఎనీ ఆఫ్ ద లెవెల్ డాక్యుమెంట్స్ ఇన్ ద ఎస్ఐఆర్. అందులో మనకు ఒక డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, లేకపోతే ఎస్ఎస్సి మెమో కావచ్చు, క్యాస్ట్ సర్టిఫికేట్ కావచ్చు, అలాంటి వాటి మీద సెల్ఫ్ డిక్లరేషన్ చేసి ఇవ్వాలి యాజ్ ఎ ప్రూఫ్ దట్ దే ఆర్ ఇండియన్స్ అని చెప్పేసి. ఈ ఆధారాలు తీసుకుని మీరు మ్యాపింగ్ అనేది పూర్తి చేస్తారు. రైట్, ఇది చూస్తున్నాం కదా, ఎలాంటి అపోహలు అవసరం లేదు. ఎస్ఐఆర్ ప్రక్రియకు ప్రతి ఒక్కరు కూడా సహకరించాలి. ఇందులో ఏ రాజకీయ నాయకులు కానీ ఇంకొకరు కానీ ప్రభావితం చేసి మీ ఓటు హక్కులు తొలగించే అవకాశాలు ఏమాత్రం కూడా ఉండవు. వాళ్ళ ప్రభావం బిఎల్ఓల మీద అస్సలే ఉండదంటున్నారు. ఇక్కడ క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఎలా ఉంటాయని తెలుసుకునే ప్రయత్నం చేసింది ఏబీపీ. ఈ బిఎల్ఓలు వాళ్ళ పైన ఉండే సూపర్వైజ్ చేసే ఆఫీసర్తో మనం మాట్లాడాము, ఆయన ఒకటే చెప్తున్నారు, ఎలాంటి సందేహాలు లేకుండా ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి కూడా కోరుతున్నారు. శేషు ఏబీపీ దేశం, హైదరాబాద్.